రోహన్ సూర్యదేవరా. నమస్తే పా. ఇది నా ఫస్ట్ సినిమా స్పీచ్ నేను ఇక్కడ ఇచ్చేది. నేను వాల్తేరు వేరే సక్సెస్ మీట్లో అనుకుంటా అలా స్టేజ్ మీదకి వచ్చి ఆ కార్నర్లో నిలబడుకుంటే ఎప్పుడు నా చేతికి మైక్ వస్తుందా, ఎప్పుడు నా లోపల ఉండే మాటలన్నింటినీ జనాల హృదయాల్లో ముద్రేస్తానా అనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటా ఉన్నా. ఏడో చిన్న పల్లెలో నుంచి ఇంత దూరం వచ్చి హీరో అనేది అన్నట్టు టు బి హానెస్ట్ అప్నా ఇందులో హీరో అనేది నాకు మైండ్లో అసలు ఎప్పుడూ లేదు. నేను హీరో అవ్వాలనే ఆలోచన కూడా లేదు. నాకు ఒక మంచి యాక్టర్, నేను జీవించలేని కొన్ని రకరకాల టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని రోల్స్ని నేను ప్లే చేసి దాంట్లో ఆనందాన్ని ఎత్తుకుంటూ యాక్టింగ్ చేస్తూ బతికేద్దాం అనుకున్నా. సో అట్లాంటి మనిషిని నన్ను మొన్న ఒక రీల్లో చూసినాడు అంతే. అవునన్నా? సో ఒక రీల్ చూసి అప్పుడు నేను ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నా. తమ్ముడు ఇలా మీ రీల్స్ నాకు చాలా వస్తాయి, మీరు రండి, నేను ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా, దాంట్లో మీకు మంచి రోల్ అనుకుంటున్నా అన్నారు. రోలే కదన్నా, హీరో అని చెప్పలేదు కదా. హీరో ఆయన ఎంత టాక్టికల్గా ఎంత బాగా ప్లాన్ చేసినాడంటే లాస్ట్లో అన్న ఏందన్నా హీరోలని మీ అమ్మాయిలు చూపించుకుంటా మమ్మల్ని ఏం చూపించలేదే అని అడిగేదానికి ఆస్కారం లేకుండా ముందు నుంచి మంచి పాత్ర అంటే వచ్చినాడు. చెప్పేది మటుకు అబ్బా ఎట్ట వస్తావు ఆగుల శివశంకర వరప్రసాద్ నాయుడు భీమవరం అని చెప్పి అంటే అసలు ఎట్టుంటుంది 300 ఎకరాల పొలం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబు, 3 లక్షలు ఒక పక్క, నీకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, అది ఇది అని చంపేశాడు. నేను చూడు ఇంకా అనుకుంటా ఉన్నా. లాస్ట్లోకి ఈడ హీరోలు అంటుంటే ఆహా అనిపించినాడు. లవ్లీ మీటింగ్ యూ అన్నా. హీస్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ సాఫ్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్. లవ్లీ వర్కింగ్ విత్ యూ అన్నా. అండ్ కమింగ్ ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది, చెప్తా పోతే ఇంకా మరుసటి స్పీచ్లకి పదాలన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతే మళ్ళీ చెప్పుకుంటా. బట్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళందరికీ, డిఓపి అన్నకి, అనుప్రీపి సార్. లవ్ వర్కింగ్ విత్ యూ సార్. ఎప్పుడు ఇసుకు ప్రియా ప్రియా అని మా పాపల కోసం పాడుకుంటూ ఉన్నాం. ఆ పాటలు రాసిన దానితో ఇప్పుడు పని చేస్తున్నా, అంత రాత. అండ్ కమింగ్ టు మై మూవీ హీరోస్, ఒక మాట చెప్తా అండి. నేనైతే ఈ సినిమాలో నేను పాత్రలో పోషించిన దానికంటే, నేను నటించిన దానికంటే, నేను నటనని అభ్యసించింది ఎక్కువ అని నేను చెప్తా. మీరు చూసే ఈ 4 హీరోస్ ఒక్కొక్కరిలో ఒక్క వర్సటైల్ క్వాలిటీ, ఒక్కొక్కరిలో ఒక బ్యూటిఫుల్ యాక్టింగ్ స్కిల్ని మీరు స్క్రీన్లో విట్నెస్ చేస్తారు. దాట్స్ ఫర్ ఐమ్ ప్రెటీ ష్యూర్. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ గర్ల్స్ సీరియస్లీ. అండ్ కమింగ్ టు ఎవరి గురించి చెప్పాలా, నాకేమో మొదలు పెట్టేది రాదు, మొదలు పెడితే ఆపేది రాదు. ఆపుతా ఉన్నా కానీ కాదు. నాకు బాధ ఏంటంటే ఓకే స్టేజ్ పైకి పిలిచినాడు, వాళ్ళ పేరు వెంకటలక్ష్మి అని ఇంటి పేరుతో సహా చెప్పాడు, వీళ్ళందరి పేర్లు చెప్తానే ఉన్నాడు. కనీసం స్టేజ్ మీద పిలిచిన తర్వాత అయినా వీళ్ళు ఏదో ఆత్రం కొద్ది వచ్చినారు, వీళ్ళు ఆవేశాన్ని అనుద్దామని కనీసం క్యారెక్టర్ పేర్లు చెప్పలే ఈ వరకు. ఏమన్నా మోయినన్నా అడక్కపోతేవా ఇప్పటికన్నా చెప్పిన క్యారెక్టర్ల పేర్లా మర్చిపోయినాడు. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ క్యారెక్టర్ పోస్టర్లు అయ్యాడు, మళ్ళీ ఎందుకు వచ్చింది అంతే అంటవా? అది కూడా లీక్ చేసుకుంటావా? ఎనీవేస్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ మై టీమ్. నేనైతే ఎవరిని సార్ అని ఈ టీంలో ఎవరిని పిలసలా. నేను అన్న అంటానే పిలిచిన, వదిన అంటానే ఆడపచ్చులందరూ పిలుచుకుంటూ వచ్చిన. వి వర్క్డ్ యాజ్ అ ఫ్యామిలీ, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సత్సంబంధం అనేది కొనసాగుతూ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మోర్ దాన్ ఐ వుడ్ సే దట్ ఐ హావ్ ఫౌండ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ది టీమ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి.